నూతన వంగడాలు, కొత్త పంటల సాగుకు రైతులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. అలా గుంటూరు జిల్లాలో 3 ఏళ్ల క్రితం రైతులకు పరిచయమైంది పసుపు రంగు మిరప. ఈ మిరపకు ఎగుమతి అవకాశాలు ఉండటం, కొత్త పంట కావటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, పెదకాకాని, గురజాల, మాచవరం మండలాల్లో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా పసుపు రంగు మిరప పంటను సాగు చేస్తున్నారు. మేడికొండూరు మండలంలోని మందపాడులో ఈ ఏడాది 300 ఎకరాల్లో అన్నదాతలు పసుపు మిర్చిని సాగు చేశారు. మేము ఒక 3 ఎకరాల్లో ఎల్లో మిర్చి చేసాము. ఈ సంవత్సరం కొంచెం రేటు కూడా ఆశాజనకంగా ఉంది. అయితే ఉన్న చీడపీడలకు కూడా ఇది 2-3 ఇయర్స్ నుంచి కూడా తట్టుకుంటుంది. బాగా ఉంది వెరైటీ. అయితే ఇది అన్ని సమయాల్లో ప్రతి సంవత్సరం ఈ ధర లేదు. గత సంవత్సరాలు పోస్తే వాటితో పాటు 20,000, 15,000 అట్లానే కొన్నారు. మళ్ళీ రైతులందరూ కనుక దీని మీదకి ఎక్కువగా వేశారనుకోండి, ఆటోమేటిక్గా దీని ధర కూడా 15,000, 12,000 దించుతారు. అన్ని సమయాల్లో దీన్ని కొనరు. ఇది అనుకోకుండా మరి ఈ సంవత్సరం 40,000 అంటున్నారు, 49,000 అంటున్నారు, 45,000. రేపు రైతు పంట వచ్చేసరికి మరి ఎంత ధర నిలబెడతారనేది కూడా తెలీదు. పంట వచ్చేసరికి కొంచెం వైరస్ కావచ్చు, నల్లికి కావచ్చు, కొంత తట్టుకుంటుంది. దీనికి కొంచెం లేబర్ కాస్ట్, కోసే పికింగ్ ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది. అవి కింటాకు వచ్చేలకు 6 గ్రేడ్కి వస్తే దీనికి కనీసం 10 మంది పడతారు. వైరస్కు తట్టుకుంటుంది. అలాగే నల్ల తామర పురుగు కూడా కొంత తట్టుకుంటుంది. వాటి మీద కాకుండా 2-3 సంవత్సరాలు కూడా ఉన్న అన్ని సీడ్ వెరైటీల కన్నా ఇది కొంచెం పర్వాలా. అయితే అందరు రైతులు దీన్ని ఎందుకు లైక్ చేయట్లేదంటే అన్ని సమయాల్లో దీన్ని కొనటం లేదు. ఇది సంవత్సరం అనుకోకుండా ఈ 40,000, 45,000 వచ్చింది. కానీ ఉంటే ఇదే రేట్ కంటిన్యూషన్ అందరూ వేస్తారు. మళ్ళీ రైతులందరూ వేశారనుకోండి, సప్లై పెరిగిపోతే ఆటోమేటిక్గా దానికి డిమాండ్ తగ్గిపోయింది. దీని ఏదో మెడిసిన్కి వెళ్తుంది అనేది మార్కెట్ మన యార్డ్లో చెప్తున్నారు. సాధారణ మిరప సాగులో రైతులు గత కొన్నేళ్లుగా నల్లతామర, బొబ్బర తెగుళ్లతో నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి తోడు మార్కెట్ ధరలు సైతం రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. క్వింటాలు మిరప రకాన్ని బట్టి 12,000 నుంచి 20,000 మధ్య పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో పసుపు మిర్చి ధరలు రైతులను ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు వైరస్ తెగుళ్లను సైతం పసుపు మిరప తట్టుకోవడంతో సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. 3 ఏళ్ల క్రితం పసుపు మిరప క్వింటాకు 60,000 ధర పలికింది. అయితే ఆ తర్వాతి ఏడాది ధరలు తగ్గడంతో సాగుదారులు నిరాశ చెందారు. మళ్లీ ఈ ఏడాది మార్కెట్ కొంత పుంజుకుంది. మార్కెట్లో క్వింటాలకు 40,000 నుంచి 50,000 రూపాయల మధ్య ధర ఉండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఊహ తెలిసిన కాడ్నుంచి మేము వేసే పంట మిర్చి. మా ఊర్లో ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో అధికంగా పండించే మిర్చి ఊరు ఏది అంటే మందపాడు విలేజ్. అందులో గత 3-4 సంవత్సరాల నుంచి సరైన దిగుబడులు కానీ, సరైన ధరలు కానీ లేవు. పోయిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కొంచెం పర్వాలేదు. అలా అని బొబ్బర, ఈ వైరస్లు, నల్లతామర వీటి ప్రభావం ఎక్కువ అవుతుంది. కొన్ని సీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్లో సీడ్ అని వీటికి వచ్చేసి లాస్ట్ 3-4 ఇయర్స్గా అక్కడక్కడ వేస్తారు కొంచెం. దానికి అప్పుడప్పుడు రేటు పెరిగిద్ది, తగ్గిద్ది. అది అడిగే వాళ్ళు ఉంటారు, అడగరు. ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది, అడుగుతున్నారు, రిక్వైర్ ఉంటుంది, అడుగుతున్నారు. 40,000-45,000 కాస్ట్ ఉంటుంది పింటా వచ్చేసి. ఏడు పెరిగింది. పురుగుకి కానీ ఏదైనా నల్లతామరకి, వైరస్లకి, కొత్త వైరస్లకు కానీ ఇది కొంచెం తట్టుకుని నిలబడుతుంది. కాబట్టి దానికి ప్రత్యేకంగా వేస్తున్నాం మనం. కాకపోతే ఇది కొంచెం నాణ్యతగా ఉండిద్ది. వానకి, వరదలకు కానీ, పురుగుకి, నల్లికి వీటికి తట్టుకునిద్ది. దానికోసం ఈ సీడ్ని ఎంచుకున్నాం మనం. 300 ఎకరాల వరకు ఎల్లో సీడ్ సాగు చేస్తూ ఉంటారు. పసుపు మిరప ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల మేర దిగుబడి ఇవ్వడం, కొత్త పంట కావడంతో మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటం, తామర పురుగుతో పాటు వైరస్లను తట్టుకునే గుణం ఉండటంతో ఈ రకం సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే విస్తీర్ణం ఏటికేడు పెరుగుతున్న నేపథ్యంలో పసుపు మిరప ధరలపై రైతుల నుంచి ఒకంత ఆందోళన సైతం వ్యక్తమవుతోంది.